హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనకేంటంటే ద్వీపం పథకం కింద సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం అయితే 3 సిలిండర్లు అయితే ఉచితంగా ఇవ్వడం అయితే జరుగుతూ ఉంది. ఈ ఉచితంగా ఇవ్వడం అంటే ఏంటంటే మనకేంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డబ్బులు పెట్టి మనమైతే గ్యాస్ సిలిండర్ అనేది తీసుకోవాల్సి అయితే ఉంటుంది. దాని తర్వాత మన యొక్క అకౌంట్లో అయితే ఈ అమౌంట్ అనేది రీఫండ్ అయితే పడడం అయితే వేయడం అయితే జరుగుతుంది 24 అవర్స్ లోపు. ఇది చాలామందికి ఏంటంటే పడకుండా ఉంది. దాని గురించి ఈ వీడియోలో ఎందుకు పడడం లేదు, ఏంటి కారణం అనేది ఈ వీడియోలో నేను పూర్తిగా చెప్పడం అయితే జరుగుతుంది. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పెట్టుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనకేంటంటే ఇక సంవత్సరానికి 3 సిలిండర్లు అనేవి ఉచితంగా ఇస్తూ ఉన్నారు కదా. ఇందులో ఏంటంటే మనం పే చేసి తర్వాత మనకేంటంటే డబ్బులు వెనక్కి వేయడం అయితే జరుగుతుంది. తీసుకున్న తర్వాత 24 అవర్స్ తర్వాత. ఇందుకు అర్హత చూసుకున్నట్లయితే మనకేంటంటే ఎల్పిజి కనెక్షన్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత రేషన్ కార్డు, ఆధార్ కార్డు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఇందులో ఏది లేకపోయినా కూడా మీరైతే అనర్హులే. అలాగే చూసుకున్నట్లయితే మనకేంటంటే చాలామందికి అమౌంట్ అనేది పడకుండా ఉండడానికి కారణం వచ్చేసి ఈకేవైసీ చేయకుండా ఉండడం. అలాగే మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్స్ 2-3 ఉన్నట్లయితే మన యొక్క అకౌంట్స్కి ఎన్పిసి లింక్ అవ్వకుండా ఉండడం. ఇలాంటివన్నీ మనం ఏంటంటే ఒకసారి చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అలాగే ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేదు వాళ్ళు కూడా ఈకేవైసీ చేసుకోవాలి కంపల్సరీగా. అలాంటి వారికి ఖచ్చితంగా అమౌంట్ అనేది పడడం అయితే జరుగుతుంది. ఎవరైతే ఇవన్నీ చేసుకోకుండా ఉంటారో వాళ్ళకి అమౌంట్ అనేది పడకుండా ఉంటుంది. అలాగే ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయి కానీ మాకు డబ్బులు పడలేదు అని అంటే మాత్రం చూసుకున్నట్లయితే మనకేంటంటే గత ప్రభుత్వం చూసుకున్నట్లయితే మనకు ఒక సర్వే అనేది నిర్వహించడం అయితే జరిగింది. మీరు ఈ యొక్క 6 సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో మీరు ఏదన్నా ఒకటి ఉన్నట్లయితే మీకు మీ యొక్క రేషన్ కార్డు అనేది క్యాన్సిల్ అయిపోతే చేయడం అయితే జరుగుతుందని ఒక సర్వే అనేది ఇంతకుముందు చేయడం అయితే జరిగింది గత ప్రభుత్వం. అది చూసుకున్నట్లయితే ఎవరికైతే ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ ఉన్నా కానీ లేదా 300 యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు యూజ్ చేస్తున్నా, అలాగే చూసుకున్నట్లయితే జిఎస్టీ పే చేస్తున్నా, అలాగే 4 వీలర్స్ ఉన్నా, ఇలా మనకు భూమి మీద ఎక్కువ ఉన్నా అలా ఈ యొక్క సర్వే నిర్వహించి అందులో ఏది ఎక్కువ ఉన్నా మనకి ఏంటంటే రేషన్ కార్డులు అనేటివి చాలా వరకు క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. ఇది వీళ్ళు ఏం చేశారంటే ఆ సర్వేని పూర్తిగా చేయకుండా సగంలోనే ఆపేయడం అయితే జరిగింది. అది ఎలక్షన్ రావడం వల్ల, అది కాకుండా ప్రభుత్వం మీద నెగిటివిటీ కూడా ఎక్కువ రావడం వల్ల అయితే ఈ యొక్క సర్వేని సగంలోనే ఆపేయడం అయితే జరిగింది. ఆ సగంలోనే ఆపేసినప్పుడు సగం చేశారు కదా, వాటి ప్రకారం చూసుకున్నట్లయితే చాలా వరకు కార్లు అయితే ఇంకా పూర్తిగా చేసినట్లయితే చాలా వరకు కార్లు అనేవి ఎగిరిపోవాలి. కాకపోతే సగం చేయడం వల్ల అందులో ఎవరైతే అనర్హులు ఉన్నారో వారికి అందరికీ ఈ యొక్క రేషన్ కార్డులు అనేవి అనర్హత కోల్పోవడం అయితే జరిగింది. అందువల్ల మనకేంటంటే మనకు ఈ యొక్క గ్యాస్ స్టవ్లు అనేది కూడా ఆపేయడం అయితే జరుగుతూ ఉంది, పడకుండా ఉంటుంది. అది మీరైతే ఒకసారి వెళ్ళి మీ సచివాలయంలోకి వెళ్ళి మీరు దేనికి ఏ కాకుండా ఉన్నారు ఏంటి అనేది మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఐడియా అనేది రావడం అయితే జరుగుతుంది. అక్కడ మీకు 4 వీలర్ కానీ లేదా ఏదైనా ఇతర వాహనాలు యాడ్ చేయడం కానీ లేదా మీకు 300 యూనిట్ల కరెంటు మీరు ఏమన్నా వాడినా అవన్నీ అక్కడ ఉన్నట్లయితే మీకు ఏంటంటే అమౌంట్ అనేది ఈ యొక్క గ్యాస్ డబ్బులు అనేది పడదు. ఇప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ విడతలో మనకు ఫస్ట్ గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రెండో గ్యాస్ సిలిండర్ కూడా ఇస్తుంది ప్రభుత్వం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళైతే వెళ్ళి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అయితే బుక్ చేసుకోవచ్చు. మీకు ప్రస్తుతం అయితే గవర్నమెంట్ అయితే ఈ యొక్క సదుపాయం అయితే కల్పించడం అయితే జరిగింది. అలాగే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకు ఒక నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది, 19767 అనే నెంబరు. ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు వీళ్ళైతే కాల్ చేసి కనుక్కోవచ్చు. లేదా మనకేంటంటే మనం గ్యాస్ ఏజెన్సీ వాళ్ళని అడిగినట్లయితే వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ అనేది పంపించడం అయితే జరుగుతుంది. వాళ్ళ వరకే ఈ యొక్క డబ్బులు అనేది వేస్తూ ఉంటారు. మీరు ఒకసారి మీరు కూడా అడిగినట్లయితే వాళ్ళు కూడా అదే చెప్తారు. వాళ్ళకైతే ఏది తెలియదు, వాళ్ళకి ఎవరైతే చెప్పారో వాళ్ళ వరకే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా. ఇలా ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళకైతే ఈ యొక్క మనీ అనేది కంపల్సరీగా పడుతుంది. ఎవరైతే అనర్హులో వారికైతే అమౌంట్ అనేది పడడం అనేది అర్థమైంది కదా. ఈ యొక్క
విషయాన్ని అయితే చెప్పడానికి అయితే ఈ వీడియోలో చేయడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.